గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ సెన్స్ ఆర్గాన్స్ అనేటటువంటి దాని మీద అంటే 5 సెన్స్ ఆర్గాన్స్ మీద ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్దామంటే సెన్స్ ఆర్గాన్స్ అనే కాన్సెప్ట్ మీద గతంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బి ఏఎల్పి కానీ ఇలా వీటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్లు వచ్చాయి, ఆ క్వశ్చన్స్ ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, అంతేకాకుండా ఈ క్వశ్చన్కి అనుబంధంగా అంటే యాక్సెసరీగా ఇంకా భవిష్యత్తులో క్వశ్చన్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది, సేమ్ క్వశ్చన్ని కొద్దిగా మార్చి ఒకవేళ అడిగితే ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మొట్టమొదట నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఈ క్వశ్చను ఆర్ఆర్బి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్స్లో 2018 ఆగస్ట్ 9న షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట ఇది. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఆర్ ది రిసెప్టార్స్ ఫర్ డిటెక్టింగ్ టేస్ట్ కాల్డ్ అని అడిగాడు. అంటే టేస్ట్ని గుర్తించేటటువంటి ఏ రిసెప్టార్స్ని ఏమని పిలుస్తారు? అవి సెన్సరీ రిసెప్టార్సా, లేకపోతే కెమికల్ రిసెప్టార్సా, ఆల్ఫాక్టరీ రిసెప్టార్సా, ఆర్ గస్టేటరీ రిసెప్టార్సా అని అడిగాడు. ఆ క్వశ్చన్ ఒక్కసారి మీరు గమనించండి. సాధారణంగా ఈ రిసెప్టార్స్ అంటే ఏంటి, ఆ రిసెప్టార్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి మనం తెలుసుకుంటే ఆ క్వశ్చన్కి మనం ఈజీగా మనం ఆన్సర్ రాయగలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సరీ రిసెప్టార్స్ ఉన్నాయనుకోండి. సెన్సరీ రిసెప్టార్స్ అంటే ఆల్ సెన్స్ ఆర్గాన్స్ హ్యావ్ దీస్ రిసెప్టార్స్. ఈ సెన్సరీ రిసెప్టార్స్ అంటే సెన్స్ ఆర్గాన్స్ కలిగినటువంటి రిసెప్టార్స్ని సెన్సరీ రిసెప్టార్స్ అంటారు. అలా కాకుండా రెండోది కెమికల్ రిసెప్టార్స్. ఈ కెమికల్ రిసెప్టార్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే ఈ కెమికల్ రిసెప్టార్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఏవైనా ఆ పదార్థం అనేది ఒక ద్రవ పదార్థంలో కలిసి అంటే మిక్స్ అయిన తర్వాత ఆ కలిసినటువంటి పదార్థం మాత్రమే ఈ కెమికల్ రిసెప్టార్స్ అనేవి గుర్తిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏ భాగంలో అయితే ఆ పదార్థాన్ని మనం సెన్స్ చూడాల్సినటువంటి ఆ పదార్థాన్ని లిక్విడ్లో కరిగించుకున్న తర్వాత మాత్రమే ఈ సెన్స్ ఆర్గాన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. వాటిని కెమికల్ రిసెప్టార్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి కదండి. 5 సెన్స్ ఆర్గాన్స్లో మొట్టమొదటి లైట్. ఈ లైట్ని గుర్తించేటటువంటి సెన్స్ ఆర్గాన్ ఏది అంటే ఐ. అంటే ఐలో ఉన్నటువంటి రిసెప్టార్స్ ఏంటి అంటే లైట్ రిసెప్టార్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఐ అనేది లైట్ రిసెప్టార్స్ కలిగి ఉంటుంది. అలాగే నోస్ ఉందనుకోండి, అంటే ముక్కు. ఈ ముక్కు లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ముక్కు ఇలా ఉంది అని అంటే దీని లోపల ఒక క్యావిటీ ఉంటుంది. నేసల్ క్యావిటీ అంటారు. ఇది నేసల్ క్యావిటీ. ఈ నేసల్ క్యావిటీ లోపల చాలా ఎక్కువ మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి మ్యూకస్ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. ఏదైనా ఒక వాసన మనం గుర్తించాలి అంటే ఆ వాసన పదార్థం అనేది మన ముక్కులోకి ప్రయాణం చేస్తుంది. ఈ ముక్కులోకి వెళ్ళిన తర్వాత ఈ మ్యూకస్ గ్లాండ్స్ సెక్రెట్ చేసినటువంటి మ్యూకస్తో ఆ పదార్థం అనేది మిక్స్ అవుతుంది. ఆ మిక్స్ అయిన తర్వాత వాటిని మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి రిసెప్టార్స్ అనేవి గుర్తించగలుగుతూ ఉంటాయి అన్నమాట. రిసెప్టార్స్ ఈ విధంగా గుర్తించగలిగేటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. అందువలన ఈ లిక్విడ్లో కరిగినటువంటి వాటిని మాత్రమే గుర్తించగలుగుతుంటాయి. అందువల్ల ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే నోస్ రిసెప్టార్స్ అనేవి ఒక కెమికల్ రిసెప్టార్స్. నోస్ అనేవి కెమికల్ రిసెప్టార్స్ ఉంటాయి. అలాగే టంగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ ఉందనుకోండి, అంటే మన నాలుక. లాంగ్
ION.
కానీ పోవట్లేదు. ఈ బుక్స్ తీయట్లేదు వీళ్ళు.
ఇవన్నీ తీయమని అట్లా పని చేసుకోవడం తప్ప నాకు వేరే పని పడలేదు.